Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss July 17th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ మనము రీసెంట్గా డిస్కస్ చేసుకున్న టాపిక్ అండి. భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ట్రైన్, ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈరోజు భారతదేశం యొక్క మొట్టమొదటి హైడ్రోజన్ ట్రైన్ని లాంచ్ చేశారు. మనం డీటెయిల్గా ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నామండి. ఇండియా యొక్క ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్ని లాంచ్ చేశారు. హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ అనే ఒక ప్రాజెక్టులో భాగంగా దీన్ని లాంచ్ చేశారు. హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ అనే ప్రాజెక్టులో భాగంగా దీన్ని ఇవాళ లాంచ్ చేశారు. మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది హైడ్రోజన్ ట్రైన్. హైడ్రోజన్ అనేది క్లీన్ ఫ్యూయల్, స్వచ్ఛమైన ఇంధనము, ఎటువంటి కర్బన ఉద్గారాలని విడుదల చేయదు, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని రిలీజ్ చేయదు. కాబట్టి ఇది పర్యావరణానికి చాలా మంచిదని చెప్పవచ్చు, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అని చెప్పవచ్చు. మరి ఇక్కడ మనం వన్ బై వన్ తెలుసుకోవాలండి. ఏ స్టేట్లో దీన్ని లాంచ్ చేశారు, ఎవరు దీన్ని డెవలప్ చేశారు, అలాంటి బేసిక్ థింగ్స్ తెలుసుకుంటే సరిపోతుంది. ఈ హైడ్రోజన్ ట్రైన్ని చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ డెవలప్ చేసింది, డిజైన్ చేసింది అని చెప్పవచ్చు. తమిళనాడులోని చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ దీన్ని డిజైన్ చేసింది, రూపకల్పన చేసింది. మరి ఎక్కడ లాంచ్ చేశారు అంటే హర్యానా స్టేట్లో లాంచ్ చేశారు. హర్యానాలోని జింద్ నుంచి సోనీపత్ అనే ప్రాంతాల మధ్య, హర్యానాలోని జింద్ నుంచి సోనీపత్ అనే రెండు ఏరియాస్ మధ్య, రెండు జంక్షన్ల మధ్య లాంచ్ చేయడం జరిగింది. సో ఈ హైడ్రోజన్ ట్రైన్ మరి ఏం చేస్తుంది? ఈ హైడ్రోజన్ ట్రైన్ ద్వారా మనకి ఇందాక చెప్పినట్టు పర్యావరణానికి చాలా హెల్ప్ అవుతుంది. ఈ జింద్ నుంచి సోనీపత్ మధ్య ఉన్న 89 కిలోమీటర్ రైల్వే లైన్ ఏదైతే ఉందో ఆ 89 కిలోమీటర్ల రైల్వే లైన్ని ఇది కవర్ చేస్తుంది. ఇందులో 10 కోచెస్ ఉంటాయన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇందులో 10 బోగీలు ఉంటాయి, 10 కోచెస్ ఉంటాయి. మరి దీన్ని మేనేజ్ చేసేది, దీన్ని నిర్వహించేది నార్థర్న్ రైల్వేస్, ఉత్తర రైల్వేస్, నార్థర్న్ రైల్వేస్ దీని యొక్క కార్యకలాపాలని నిర్వహిస్తుంది. దీన్ని మేనేజ్ చేసేది నార్థర్న్ రైల్వేస్. మరి మనం వన్ బై వన్ తెలుసుకోవాలి. దీని యొక్క ఆపరేటింగ్ స్పీడ్ ఎంత? దీని యొక్క ఆపరేటింగ్ స్పీడ్ గంటకు 75 కిలోమీటర్ల వేగంతో దూసుకుని పోతుందని చెప్పవచ్చు. ఇట్స్ ఆపరేటింగ్ స్పీడ్ 75 కిలోమీటర్స్ పర్ అవర్. మరి ప్రొపల్షన్ ఏంటి అంటే, ప్రొపల్షన్ అంటే ఇది లైక్ దీనికి కావాల్సిన చోదక శక్తి ఉంటుంది కదా, ఇది 1200 కిలోవాట్ ప్రొపల్షన్ సిస్టంతో పనిచేస్తుంది. 1200 కిలోవాట్ల ప్రొపల్షన్ సిస్టంతో పనిచేస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, ఆపరేటింగ్ స్పీడ్ అయితే 75 కిలోమీటర్ పర్ అవర్. బట్ దీన్ని యాక్చువల్లీ టాప్ స్పీడ్, మ్యాక్సిమం స్పీడ్ గంటకు 110 కిలోమీటర్లు పోయేలాగా డెవలప్ చేశారు. బట్ ప్రజెంట్ అయితే 75 కిలోమీటర్స్ పర్ అవర్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి, స్పీడ్. మరి ఈ యొక్క హైడ్రోజన్ ట్రైన్కి కావాల్సిన హైడ్రోజన్ని ఫిల్ చేయాలి అంటే ఒక ఫ్యూయల్ స్టేషన్ కూడా ఉండాలి కదా, రీఫ్యూయలింగ్ సెంటర్, రీఫ్యూయలింగ్ స్టేషన్. మరి భారతదేశంలోనే అతిపెద్ద రైల్వే హైడ్రోజన్ స్టోరేజ్ మరియు రీఫ్యూయలింగ్ కేంద్రాన్ని జింద్ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. జింద్లో అంటే ఈ యొక్క రైల్కి కావాల్సిన హైడ్రోజన్ని స్టోర్ చేసి ఫిల్ చేయాల్సి ఉంటుంది కదా, సో అటువంటి స్టేషన్ని, అటువంటి సెంటర్ని జింద్లో ఏర్పాటు చేశారన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది, ఇలా కూడా అడగవచ్చు స్టేట్మెంట్లలో, మనం ఇన్నోవేటివ్గా ఆలోచించాలండి. ఎప్పుడూ కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, క్రింది వాటిలో భారతదేశపు హైడ్రోజన్ ట్రైన్కి సంబంధించి ఏవి నిజమని చెప్పేసి 2 లేదా 3 స్టేట్మెంట్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఒక స్టేట్మెంట్ నేనైతే ఇలా ఇస్తాను. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా హైడ్రోజన్ ట్రైన్ను లాంచ్ చేసిన దేశం ఇండియా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇస్తాను. రాంగ్ అవుతుంది. ఆల్రెడీ వరల్డ్లో ఫ్రాన్స్, ఇటలీ, జపాన్, చైనా, జర్మనీ లాంటి కంట్రీసు హైడ్రోజన్ ట్రైన్స్ని యూజ్ చేస్తూ ఉన్నాయి. బట్ ఆ దేశాల్లో వాడుతూ ఉన్న హైడ్రోజన్ ట్రైన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో బోగీలు 2 నుంచి 4 మాత్రమే ఉంటాయి, 2 to 4 కోచెస్. బట్ ఓ విధంగా చెప్పాలి అంటే ప్రపంచంలోనే అత్యధిక బోగీలు ఉన్న హైడ్రోజన్ ట్రైన్ కూడా ఇండియానే అని చెప్పవచ్చు. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ బోగీస్ అని చెప్పవచ్చు. సో బట్ ఎనీవే గుర్తుపెట్టుకోండి. మరి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా హైడ్రోజన్ ట్రైన్ని ఎవరు లాంచ్ చేశారు, ఏ కంట్రీ అంటే జర్మనీ. జర్మనీ తొలిసారిగా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా హైడ్రోజన్ ట్రైన్స్ని లాంచ్ చేసింది. సో ఇదే అండి ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్. గుర్తుపెట్టుకోండి, హర్యానాలోని జింద్ నుంచి సోనీపత్. నెక్స్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి, హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక బిల్ న్యూస్లో ఉంది.
వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్ 2025. వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్ అని చెప్పవచ్చు. మరి వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్ 2025 మనం ఇది లాస్ట్ ఇయర్ డిస్కస్ చేసుకున్నామండి. ఇది హయ్యర్ ఎడ్యుకేషన్, ఉన్నత విద్యకు సంబంధించిన ఒక బిల్లు. ఇండియా యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్ సెక్టార్ని రీఫార్మ్ చేయాలి అని చెప్పేసి ఈ బిల్లుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొని వచ్చింది. అయితే ఈ బిల్ ఇంకా పాస్ అవ్వలేదు, చట్టం కాలేదు. దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించడం జరిగింది. ఈ బిల్లులో ఉన్న ప్రొవిజన్స్, నిబంధనల్ని కొన్ని అభ్యంతరాలు వస్తూ ఉంటాయి కదా, ఎప్పుడైనా కానీ సెంట్రల్ గవర్నమెంట్ బిల్లులు తీసుకొని వచ్చినప్పుడు ప్రతిపక్షాలు కావచ్చు, వివిధ రాష్ట్రాలు ఒప్పుకోవు. సో అలాంటప్పుడు ఆ బిల్లులో ఉన్న ప్రొవిజన్స్ని మీరు ఒకసారి స్టడీ చేయండి, ఏమైనా మార్పులు చేర్పులు అవసరమా అని చెప్పేసి సూచించండి అని చెప్పేసి జనరల్గా సంయుక్త పార్లమెంటరీ కమిటీలకి కేంద్ర ప్రభుత్వం పంపుతూ ఉంటుంది, జాయింట్ పార్లమెంటరీ కమిటీస్కి. మరి వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్ 2025ని జాయింట్ పార్లమెంటరీకి పంపడం జరిగింది. ఆ కమిటీ ఒక మాట చెప్పింది, ఈ బిల్ అనేది ఒక విధంగా చెప్పాలంటే ఈ బిల్లును తీసుకురావడం వల్ల ఒకవేళ ఈ బిల్లు కనుక చట్టం అయితే ఈ విస్తృతమైన నియంత్రణ అధికారాలు ఏవైతే ఉంటాయో ఆ నియంత్రణ అధికారాలన్నీ కూడా ఒకే ఒక కేంద్ర నియంత్రణ సంస్థ చేతిలోకి వెళ్ళిపోతాయి. నియంత్రణ అధికారాలన్నీ కూడా కేంద్రీకృతం అవుతాయి. దీనివల్ల ఆ విద్యా సంస్థలు, ఆ ఉన్నత విద్యా సంస్థలకు సంబంధించిన స్వయం ప్రతిపత్తి అనేది దెబ్బతింటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏమని చెప్పిందంటే ఆ జాయింట్ పార్లమెంటరీ కమిటీ, ఒకవేళ ఈ బిల్లు కనుక యాక్ట్ అయితే ఏమైతే రెగ్యులేటరీ ప్రొవిజన్స్ ఉంటాయో, ఆల్రెడీ రెగ్యులేటరీ పవర్స్ అన్నీ, ఆ రెగ్యులేటరీ పవర్స్ అన్నీ కూడా ఒకే ఒక సెంట్రల్ రెగ్యులేటరీ బాడీ కిందకు వెళ్ళిపోతాయి. ఇక ఆ సెంట్రల్ రెగ్యులేటరీ బాడీనే మొత్తం ఆ పవర్స్ని కంట్రోల్ చేస్తుంది. దానివల్ల ఆ యొక్క హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క అటానమీ, స్వయం ప్రతిపత్తి అటానమీ అనేది కొద్దిగా రిస్క్లో పడే ప్రాబ్లం ఉందని చెప్పేసి జాయింట్ పార్లమెంటరీ కమిటీ చెప్పింది. సో మరి ఇక్కడ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా అభ్యంతరాలు తెలిపింది. మరి మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఈ బిల్లుని ఎప్పుడు ప్రవేశపెట్టారు పార్లమెంట్లో. డిసెంబర్ 2025లో లోక్సభలో ప్రవేశపెట్టారు. తర్వాత జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపడం జరిగింది. మరి ఆ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి చైర్మన్ ఎవరున్నారు అంటే బీజేపీ లోక్సభ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి గారు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్కి చెందిన బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి గారు చైర్మన్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఆ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు ఓవరాల్గా అంటే 31 మెంబర్స్ ఉన్నారు. ఈ బిల్లుకి సంబంధించి సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేశారు కదా, అందులో ఓవరాల్గా ఈమెతో కలుపుకొని, చైర్మన్తో కలుపుకొని 31 మెంబర్స్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ మనము ఇప్పుడు ఆ బిల్లు అసలు ఏం చెప్తుంది, ఆ బిల్లులో అసలు ఉన్న ప్రొవిజన్స్ మనం 1 by 1 చదువుకోవాలండి డెఫినెట్లీ. అయితే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిల్లులు అనేవి పాలిటీలో అడిగే ఛాన్స్ ఉంటుందండి. పాలిటీ, కరెంట్ అఫైర్స్, ఏదైనా ఒక చట్టం వచ్చినప్పుడు, ఒక బిల్లు న్యూస్లో ఉన్నప్పుడు క్రింది వాటిలో ఈ బిల్లుకి సంబంధించి ఏవి నిజమని చెప్పేసి ఒక 3 to 4 స్టేట్మెంట్స్ ఇస్తాడు. మెయిన్గా గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్, గ్రూప్ 2, ఏపీపీఎస్సి గ్రూప్ 1, టీజీపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2, యూపీఎస్సి లాంటి ఎగ్జామ్లలో. బట్ ఎస్ఐ అటువంటి ఎగ్జామ్లలో కూడా చెప్పలేము, అడగడానికి పాలిటీ, కరెంట్ అఫైర్స్లో భాగంగా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, మనము ఛాన్స్ తీసుకోరాదు. మరి 1 by 1 తెలుసుకుందామండి ఈ బిల్లులో ఉన్న నిబంధనలు. ఈ బిల్లు 3 నియంత్రణ సంస్థల్ని రద్దు చేయబోతా ఉంది. 3 నియంత్రణ సంస్థల స్థానంలో ఒక కొత్త కమిషన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. మరి వేటిని తొలగించబోతా ఉంది అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏఐసిటిఈ, అలానే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. ఇవి ప్రస్తుతం ఉన్న నియంత్రణ సంస్థలు, రెగ్యులేటర్స్. వాటిని రీప్లేస్ చేయబోతోంది. వీటి స్థానంలో ఒక సింగిల్ రెగ్యులేటరీ కమిషన్ రాబోతా ఉంది, ఒకే ఒక రెగ్యులేటరీ కమిషన్ రాబోతా ఉంది. మరి దాని పేరేంటి? ఆ సింగిల్ రెగ్యులేటరీ కమిషన్ పేరు వచ్చేసి వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్. వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్, రైట్. అలానే ఈ బిల్లు 3 కౌన్సిల్స్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి చెప్తా ఉంది. ఒక సింగిల్ రెగ్యులేటరీ కమిషన్తో పాటు 3 కౌన్సిల్స్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు ఈ యొక్క కమిషన్ కింద. మరి ఆ 3 కౌన్సిల్స్ వచ్చేసి, ఒకటి రెగ్యులేటరీ కౌన్సిల్, మరొకటి స్టాండర్డ్స్ కౌన్సిల్, మరొకటి అక్రెడిటేషన్ కౌన్సిల్. మరి మనము ఇందులో ఉన్న సభ్యుల సంఖ్య కూడా తెలుసుకోవాలి. ఆ కమిషన్లో ఎంతమంది ఉంటారు, కౌన్సిల్లో ఎంతమంది ఉంటారో కూడా తెలుసుకోవాలి. ఈ సింగిల్ రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే ఏర్పాటు చేయబోతా ఉన్నారో వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్, ఇందులో
ఒక చైర్పర్సన్ ఉంటారు, అంటే ఒక చైర్మన్ ఉంటారు, ఆయనతో పాటు మరో 12 మంది ఉంటారు. చైర్మన్ అండ్ 12 మెంబర్స్. ఇక ఒక్కొక్క కౌన్సిల్కి ప్రెసిడెంట్ ఉంటారు, అంటే అధ్యక్షుడు. అలానే 14 మంది మెంబర్స్ వరకు అప్ టు 14 మెంబర్స్ ఉంటారు. ప్రెసిడెంట్ మరియు 14 వరకు సభ్యులు, 14 మెంబర్స్ వరకు ఉంటారు. సో మెయిన్గా ఎక్స్పర్ట్స్, గవర్నమెంట్ ప్రతినిధులు ఉంటారు. సో ప్రతి పాయింట్ ప్రొవిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్కసారి నీట్గా నోట్స్ రాసుకుంటే నెక్స్ట్ టైము ఈ బిల్లు మీరు ఈ వార్తల్లో న్యూస్ పేపర్లో చూసినప్పుడు మీకు ఈజీగా క్లారిటీ వస్తుంది. ఇక మరి ఈ బిల్లు ఏ ఉన్నత విద్యా సంస్థల్ని కవర్ చేస్తుందో తెలుసుకోవాలి. ఈ బిల్లు అన్ని రకాల ఉన్నత విద్యా సంస్థల్ని కవర్ చేస్తుంది. కేవలం లీగలు, మెడికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఉన్నత విద్యా సంస్థల్ని ఇది కవర్ చేయదు. లీగలు, మెడికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఉన్నత విద్యా సంస్థలు దీని పరిధిలోకి రావు. వాటికి సపరేట్ చట్టాలు ఉన్నాయి, ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. ఇట్ కవర్స్ ఆల్ హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్సెప్ట్ ఫర్ లీగల్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్. ఇక టెక్నికల్ ఎడ్యుకేషన్, టీచర్స్ ట్రైనింగ్ మరియు ఆర్కిటెక్చర్ ఎడ్యుకేషన్ని ఈ కమిషన్ నియంత్రిస్తుంది. వాటిని అభివృద్ధి చేయడానికి టెక్నికల్ ఎడ్యుకేషన్, టీచర్స్ ట్రైనింగ్, ఆర్కిటెక్చర్ ఎడ్యుకేషన్ని అభివృద్ధి చేయడానికి ఎవరు నియంత్రిస్తారు, ఎవరు రెగ్యులేట్ చేస్తారంటే కమిషన్. మరి నిధులు ఎలా? ఇప్పుడు ఉన్నత విద్యా సంస్థలకి నిధులు ఇవ్వాలి కదా, అభివృద్ధి కావాలి అంటే ఫండ్స్ ఇవ్వాలి. మరి ఫండ్స్కి సంబంధించిన ఒక పాయింట్ వచ్చేసి ఈ యొక్క ఉన్నత విద్యా సంస్థలకి నిధుల కేటాయింపుకు సంబంధించి కమిషన్కు కానీ కౌన్సిల్స్ కానీ ఎటువంటి అధికారాలు లేవు. ఈ యొక్క ఉన్నత విద్యా సంస్థలకు నిధుల కేటాయింపుకు సంబంధించి కమిషన్కి కానీ అలానే కౌన్సిల్స్ కానీ ఎటువంటి అధికారాలు, ఎటువంటి ఆర్థిక అధికారాలు లేవు. కమిషన్ అండ్ ఇట్స్ కౌన్సిల్స్ విల్ హ్యావ్ నో పవర్ టు అలొకేట్ ద గ్రాంట్స్. మరి ఎవరికి అధికారాలు ఉన్నాయంటే మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ మాత్రమే ఆ ఫండ్స్ని అలొకేట్ చేస్తుంది. డైరెక్ట్గా మంత్రిత్వ శాఖ నిధులు కేటాయిస్తుంది, అంటే ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అని చెప్పవచ్చు, విద్యా మంత్రిత్వ శాఖ. ఇక ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మరి ఇటువంటి చట్టాలు తీసుకొని వచ్చినప్పుడు ఆ చట్టాలను ఉల్లంఘిస్తే ఏమైనా పెనాల్టీలు వేస్తారా అంటే ఎస్. ఒకవేళ ఆ చట్టాన్ని ఏదైనా ఉన్నత విద్యా సంస్థ కనుక ఉల్లంఘిస్తే 75 లక్షల వరకు ఫైన్ పడుతుంది, అప్ టు 75 lakh. ఏదైనా హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఆ యొక్క యాక్ట్ని ఉల్లంఘిస్తే, వైలేట్ చేస్తే అప్ టు 75 lakh వరకు ఫైన్ ఉంటుంది, పెనాల్టీ ఉంటుంది. అలానే ఏదైనా ఒక విశ్వవిద్యాలయం ఏదైనా ఒక యూనివర్సిటీ కనుక ముందస్తు అనుమతి లేకుండా ఏర్పాటైనట్టయితే అప్పుడు కనీసం 2 కోట్ల వరకు కూడా పెనాల్టీ పడుతుంది. ఏదైనా ఒక యూనివర్సిటీ ముందస్తు అనుమతి లేకుండా కనుక ఏర్పాటు చేసినట్టయితే దానిపైన 2 కోట్ల వరకు పెనాల్టీ పడుతుంది. ఏదైనా ఒక యూనివర్సిటీని వితౌట్ ప్రయర్ అప్రూవల్ లేకుండా సెటప్ చేస్తే అట్లీస్ట్ 2 crore, కనీసం 2 కోట్లు అనేది పెనాల్టీ పడుతుంది. సో ఇలాంటివి ప్రతి పాయింట్ నీట్గా ఒకసారి రాసుకోండి ఆస్పిరెంట్స్కి. మళ్ళీ నేను చెప్పేది ఒకటే అండి, ఈ చట్టాలు కావచ్చు, ఈ బిల్లులు నీట్గా నోట్స్ రాసేసుకున్నామంటే ఇవి కంటిన్యూస్గా వార్తల్లో ఉంటాయండి. ఎందుకంటే ఇంకా ఇది చట్టం కాలేదు కాబట్టి రాబోయే రోజుల్లో ఇది చట్టం అయ్యేంత వరకు ఇటువంటి వార్తల్లోనే ఉంటాయి. సో మనకి నీట్గా రివిజన్స్ ఐడియా ఉందనుకో సబ్జెక్టు, మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో అది అండి వికసిత భారత్ బిల్లు. నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. తల్లికి వందనం స్కీమ్ 2026-27. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 2026-27 ఇయర్కి సంబంధించి తల్లికి వందనం స్కీమ్ కింద నిధులకు ఆమోదం తెలిపింది. జూలై 22న తల్లుల అకౌంట్లలోకి డబ్బులు వేయబోతా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరి తల్లికి వందనం స్కీమ్ ఏంటి? స్కూళ్ళకి, గవర్నమెంట్ స్కూళ్ళకి పిల్లలు పోవాలి అంటే స్కూళ్ళు వదిలేయకూడదు, పిల్లలు తప్పకుండా స్కూళ్ళకి వెళ్ళాలి, ఎన్రోల్మెంట్ రేషియోని పెంచాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తల్లికి వందనం స్కీమ్ని తీసుకొని వచ్చింది. మరి ఈ స్కీమ్ కింద తల్లుల బ్యాంక్ అకౌంట్లలోకి 15,000 రూపాయలు అనేవి, అంటే వాళ్ళకి 15,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. 15,000 రూపీస్. మరి ఇక్కడ ఏ క్లాసెస్ కవర్ అవుతాయంటే క్లాస్ 1 నుంచి ఇంటర్మీడియట్ వరకు, 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ తల్లుల అకౌంట్లలోకి డబ్బులు వేయడం జరుగుతుంది. మరి ఒక్కో ఇంట్లో 3-4 పిల్లలు ఉంటే వేస్తారా అంటే వేయరు. ఎంతమంది పిల్లలు ఉన్నా 15,000 పడుతుంది అంతే. 3 ఉంటే 45,000 అట్లా పడదు, వేయరు. అట్లా కూడా డిమాండ్ చేస్తూ ఉంటారు, జరిగే పని కాదు కాబట్టి. సో గుర్తుపెట్టుకోండి. సో క్లాస్ 1 నుంచి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వరకు కవర్ చేస్తుంది.
మరి ఇప్పుడు 2026-27 ఇయర్కి గాను ఎంత ఆమోదం తెలిపింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే 10,120.78 crore. 10,120.78 crore, 10,120.78 కోట్లకు ఆమోదం తెలిపింది. ఏది ఈ అకాడమిక్ ఇయర్ 2026-27 అకాడమిక్ సంవత్సరానికి గాను. మరి ఏ స్టూడెంట్స్ కవర్ అవుతారు అంటే గవర్నమెంట్ స్కూల్స్, ఎయిడెడ్ స్కూల్స్, అన్ఎయిడెడ్ స్కూల్స్, రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో చదివే వాళ్ళు ఆ పిల్లలకి కవర్ అవుతుంది. ఇక మరి లబ్ధిదారులు ఎంతమంది అంటే 67.47 lakh స్టూడెంట్స్, 67.47 లక్షల స్టూడెంట్లు, 42.7 లక్షల తల్లుల అకౌంట్లలోకి వేస్తారు. 42.7 lakh మదర్స్. అయితే ఈ 15,000లో 2,000 రూపాయలని గవర్నమెంట్ కట్ చేసుకుంటుంది. 15,000లో 2,000 రూపీస్ని గవర్నమెంట్ సోర్స్ వద్దనే కట్ చేసుకుంటుంది. ఎందుకంటే స్కూల్స్ని, కాలేజెస్ని, ఆ కాలేజీలు, స్కూళ్ళల్లో మౌలిక వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే టాయిలెట్స్ అటువంటి వాటిని అభివృద్ధి చేయడానికి, ఇంప్రూవ్ చేయడం కోసము మెయింటెనెన్స్ ఫీజు కింద ఒక 2,000 కట్ చేసుకుంటారు. సో అదే అండి తల్లికి వందనం స్కీమ్. నెక్స్ట్ వన్ తెలంగాణ కరెంట్ అఫైర్స్. తెలంగాణలో మొట్టమొదటి ఎకో బ్రిడ్జ్, తెలంగాణస్ ఫస్ట్ ఎకో బ్రిడ్జ్. తెలంగాణలో తొలిసారిగా వన్యప్రాణుల కోసం ఒక బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తూ ఉంది. మరి ఏంటి వన్యప్రాణుల బ్రిడ్జ్ అంటే మనం చూస్తూ ఉంటాం జనరల్గా హైవేస్ పైన ఈ వెహికల్స్ ఫాస్ట్గా పోయినప్పుడు యానిమల్స్ చనిపోతూ ఉంటాయి హిట్ అండ్ రన్ కేసులో. మరి ఆ వన్యప్రాణులను సంరక్షించడానికి తెలంగాణలో తొలిసారిగా వన్యప్రాణుల బ్రిడ్జ్ అందుబాటులోకి రాబోతూ ఉంది. సో మరి దీన్నే ఫస్ట్ ఎకో బ్రిడ్జ్ ఆఫ్ తెలంగాణగా చెప్తారు. మరి ఎక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నారు అంటే ఆసిఫాబాద్ జిల్లాకి దగ్గరలో, ఆసిఫాబాద్కి సమీప అడవిలో దీన్ని నిర్మించబోతా ఉన్నారు. నేషనల్ హైవే 61 విస్తరణలో భాగంగా ఆసిఫాబాద్ సమీప అడవిలో ఈ ఎకో బ్రిడ్జిని నిర్మిస్తూ ఉన్నారు. నేషనల్ హైవే 61, ఈ నేషనల్ హైవే 61ని ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నారు, ఇంకా డెవలప్ చేస్తూ ఉన్నారు. ఆ ఎక్స్టెన్షన్లో భాగంగా ఆసిఫాబాద్కి నియర్ బై ఉన్న ఫారెస్ట్లో ఈ ఎకో బ్రిడ్జ్ని బిల్డ్ చేస్తూ ఉన్నారు. మరి ఈ ఎకో బ్రిడ్జ్ పొడవు వచ్చేసి 150 మీటర్స్ లెంగ్త్, వెడల్పు వచ్చేసి 38 మీటర్స్. మరి ఆ నేషనల్ హైవే 61 అంటే ఆ మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి అన్ని ఈ టైగర్స్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో ఒక ఫ్లైఓవర్ టైప్ అని చెప్పవచ్చు, పెద్ద పులులకు ఫ్లైఓవర్. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, నేషనల్ హైవే 61 విస్తరణలో భాగంగా 17 కోట్ల ఖర్చుతో దీన్ని నిర్మిస్తూ ఉన్నారు. 17 crore కాస్ట్. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఫోకస్ చేయాల్సింది దీన్ని మనము నేషనల్ కరెంట్ అఫైర్స్కి లింకప్ చేసుకోవాలి. ఇండియాలో ఇలా వన్యప్రాణుల్ని సంరక్షించడానికి ఏదైనా ఒక కారిడార్ని నిర్మించారా అనేది మనం తెలుసుకోవాలా. మనం డిస్కస్ చేసుకున్నామండి లాస్ట్ ఇయర్ రివిజన్ ఫర్ ఆస్పిరెంట్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి టాపిక్స్ వచ్చినప్పుడు దానికి సంబంధించి మనం లింక్ చేసుకుంటే సరిపోతుంది. రివిజన్ ఫర్ ఆస్పిరెంట్స్. భారతదేశపు మొట్టమొదటి యానిమల్ ఓవర్ పాస్ కారిడార్, భారతదేశపు మొట్టమొదటి యానిమల్ ఓవర్ పాస్ కారిడార్, భారతదేశపు మొట్టమొదటి జంతు ఓవర్ పాస్ కారిడార్. అంటే ఏంటి, ఈ జంతువులు సేఫ్గా వెళ్ళడానికి ఒక కారిడార్ టైపు, కింద వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, పైన వాటికి కోసము జనరల్గా ఏర్పాటు చేస్తూ ఉంటారు. మరి ఎక్కడ దీన్ని బిల్డ్ చేశారు అంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా దీన్ని ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే వెంబడి నిర్మించింది. ఇక్కడ మీరు చూస్తే June 26, 2025, ఆల్మోస్ట్ 1 year బ్యాక్, సంవత్సరం కిందటి కరెంట్ అఫైర్ మనం లింక్ చేసుకోవాలండి. ఇట్లా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ యానిమల్ ఓవర్ పాస్ కారిడార్ని ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ మీదుగా అక్కడ నిర్మించింది. మరి ఇది ఏ నేషనల్ పార్క్, ఏ టైగర్ రిజర్వ్ గుండా పోతుందో మనం తెలుసుకోవాలి. ఇది రణతంబోర్ టైగర్ రిజర్వ్ గుండా పోతుంది. ఈ యొక్క ఇండియాస్ ఫస్ట్ యానిమల్ ఓవర్ పాస్ కారిడార్ అనేది 12 కిలోమీటర్స్ ఉంటుంది, 12 కిలోమీటర్లు. ఇది రణతంబోర్ టైగర్ రిజర్వ్ ఉంది కదా, రాజస్థాన్లోని రణతంబోర్ టైగర్ రిజర్వ్, దాని యొక్క బఫర్ జోన్ గుండా వెళ్తుంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో గుర్తుపెట్టుకోండి, ఇది 12 కిలోమీటర్స్ ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే మీదుగా రణతంబోర్ టైగర్ రిజర్వ్ని కవర్ చేస్తుంది. ఇట్లా మనకి 3 పాయింట్లు గుర్తుంటే సరిపోతుందండి. నెక్స్ట్ వన్ ఎకానమీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. డీజిల్ ఏటీఎఫ్ పై విండ్ ఫాల్ పన్ను పెంపు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ యొక్క ఎక్స్పోర్ట్స్ పైన విండ్ ఫాల్ ట్యాక్స్ని రైస్ చేసింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అంటే ఏంటి, విమానాల్లో వాడే ఇంధనం,
విమానాల్లో వాడే ఇంధనం ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ పైన, అంటే దీన్ని జెట్ ఫ్యూయల్ అంటారు, జెట్ ఫ్యూయల్. ఈ డీజిల్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ యొక్క ఎగుమతుల పైన విండ్ఫాల్ పన్నుని పెంచింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మరి ఇక్కడ ఎకానమీలో మనం ఫోకస్ చేయాల్సిందండి, ఇలాంటివి ఎప్పుడైనా న్యూస్లో కొన్ని టర్మ్స్ చూడంగానే కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి చూడగానే, అలాంటివి ఎప్పుడు కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాలండి. ఎందుకంటే ఎకానమీ మీరు చదివేటప్పుడు ట్యాక్సెస్ చదువుతారు కదా, డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. అందులో రకరకాల పన్నుల గురించి చదువుతారు. ఉదాహరణకు ఈక్వలైజేషన్ లెవీ అని చెప్పేసి, ఈక్వలైజేషన్ లెవీ, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అని చెప్పేసి రకరకాల పన్నుల గురించి చదువుతారు. ఎగ్జామ్లో డైరెక్ట్గా అడుగుతాడు వాట్ ఈజ్ మీన్డ్ బై ఈక్వలైజేషన్ లెవీ అంటాడు, వాట్ ఈజ్ మీన్డ్ బై విండ్ ఫాల్ ట్యాక్స్ అంటాడు, 4 ఆప్షన్లు ఇస్తాడు. సో మనం తెలుసుకొని ఒక్కసారి రీడింగ్ నోట్స్ రాసుకున్నామంటే ఈజీ అవుతుంది. ఇప్పుడు డీజిల్ ఏటీఎఫ్ ఎక్స్పోర్ట్స్ పైన విండ్ ఫాల్ ట్యాక్స్ని పెంచింది భారత ప్రభుత్వం. మరి విండ్ ఫాల్ ట్యాక్స్ని ఏమని పిలుస్తారు అంటే దీనికి ఒక అఫీషియల్ నేమ్ ఉంటుంది, స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ. స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ, ఈ స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీనే విండ్ ఫాల్ ట్యాక్స్గా పిలుస్తారు జనరల్గా అయితే. మరి అసలు ఏంటి విండ్ ఫాల్ ట్యాక్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, దీన్ని కంపెనీలపైన, వ్యక్తులపైన వేస్తూ ఉంటారు ఈ పన్నుని. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కొన్ని ఇండస్ట్రీలు, ముఖ్యంగా ఆయిల్ కంపెనీలు, టెలికాం కంపెనీలు, గ్యాస్ కంపెనీలు, ఈ కంపెనీలకి ఇష్టానుసారము ఒక్కొక్కసారి లాభాలు వస్తూ ఉంటాయి, విపరీతమైన ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి. కొన్ని కారణాల వల్ల రేంజ్లో ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి. విండ్ ఫాల్ అంటేనే అదే కదా అర్థము. విండ్ ఫాల్ గెయిన్స్ అంటే ఏంటి? వచ్చి లాభాలు వచ్చి పడినాయి అంటారు కదా. అంటే విపరీతంగా లాభాలు వచ్చినప్పుడు, విపరీతంగా ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఆ సంస్థలపైన, ఆ వ్యక్తులపైన విండ్ ఫాల్ ట్యాక్స్ని భారత ప్రభుత్వం వేస్తుంది. దీనివల్ల ఏంటంటే ఆ వచ్చిన డబ్బులు ఏవైతే ఉంటాయో ప్రజల అవసరాల కోసము, ప్రజల సంక్షేమం కోసం, పబ్లిక్ గుడ్ కోసం యూస్ చేస్తారనమాట. దీన్నే రిసోర్స్ మొబిలైజేషన్ అంటారు, వనరుల సేకరణ, రైట్. రిసోర్స్ మొబిలైజేషన్ ఒక చాప్టర్ ఉంటుంది ఎకానమీలో. మరి ఇప్పుడు ఆ విండ్ ఫాల్ ట్యాక్స్ని ఎంత పెంచారు? సో గుర్తుపెట్టుకోండి, స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ అనేది ఓ విధంగా చెప్పాలంటే విండ్ ఫాల్ ట్యాక్స్కున్న అనదర్ నేమ్ అని చెప్పవచ్చు. మరి ఎంత పెంచారు అంటే డీజిల్ ఎక్స్పోర్ట్స్ పైన లీటర్కి 8.5 రూపాయల నుంచి 15.5 రూపాయలకు పెంచడం జరిగింది. డీజిల్ ఎగుమతుల పైన 8.5 రూపీస్, లీటర్కి 8.5 రూపీస్ నుంచి 15.5కి పెంచారు. అలానే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఎక్స్పోర్ట్స్ పైన లీటర్కి 7.5 రూపీస్ నుంచి 14.5 రూపీస్కి పెంచడం జరిగింది, ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, విండ్ ఫాల్ ట్యాక్స్ ఈజ్ ఏ ట్యాక్స్ దట్ ఈజ్ లెవీడ్ ఆన్ ఇండస్ట్రీస్ ఆర్ కంపెనీస్ ఆర్ ఇండివిజువల్స్ who are making enormous amount of profits, who are making like large amount of profits due to certain conditions. కొన్ని కారణాల వల్ల వాళ్ళకి విపరీతంగా లాభాలు వచ్చి పడుతూ ఉంటాయి. అప్పుడు మనము వాళ్ళ నుంచి రొంత లాగల, అది గవర్నమెంట్ ఆలోచన. సో ఇక్కడ స్క్రిప్ట్ మనము ఏదైతే ఇందాక చెప్పిన తెలుగులో చెప్పిందంతా జస్ట్ ఇంగ్లీష్లో ఉందండి. మరి ఫస్ట్ టైం ఎప్పుడు ఈ యొక్క విండ్ ఫాల్ ట్యాక్స్ని ఇండియా విధించింది అంటే జూలై 1, 2022న విధించింది తొలిసారిగా. సో గుర్తుపెట్టుకోండి, ఎకానమీలో మళ్ళీ నేను చెప్తున్నానండి, ఇవి బాగా చూసుకోండి. ఈక్వలైజేషన్ లెవీ, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈక్వలైజేషన్ లెవీ అంటే ఐడియా ఉందా? ఈక్వలైజేషన్ లెవీ అంటే ముఖ్యంగా దీన్నే గూగుల్ ట్యాక్స్ అంటారు. గూగుల్ ట్యాక్స్, గూగుల్ కంపెనీ, గూగుల్ లాంటి కంపెనీలు, పెద్ద డిజిటల్ కంపెనీలు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని చేపడతా ఉంటాయి కదా, డిజిటల్ చెల్లింపులు, డిజిటల్ ట్రాన్సాక్షన్స్. మరి వాళ్ళకి లాభాలు విపరీతంగా వస్తూ ఉంటాయి కదా. ఆ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పైన వేసే ట్యాక్స్, ఆ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పైన వేసే పన్ను ఈక్వలైజేషన్ లెవీ, దీన్ని గూగుల్ ట్యాక్స్ అని కూడా అంటారు. ఇలాంటివండి ఎకానమీలో చదివి తీరాలి, సింపుల్గా అడుగుతాడండి. సో ఏపీ గ్రూప్ 2 ఎకానమీలో మనకి ఎకానమీ 75 మార్క్స్ ఉంటుంది కదా, సైన్స్ అండ్ టెక్నాలజీ 75, ఎకానమీ 75. సో ఇలాంటివి చూసుకోండి. సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని, మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ అని, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అని, ఇలాంటివన్నీ కవర్ చేసుకోండి. ఇది విండ్ ఫాల్ ట్యాక్స్ వల్ల బెనిఫిట్స్ నేను చెప్పింది ఒకటే, జస్ట్ ఇంగ్లీష్లో స్క్రిప్ట్ ఉంటుంది అంతే.
నెక్స్ట్ వన్ బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యము. అరుణాచల్లోని సియాంగ్ లోయలో 2 కొత్త అరుదైన ఒంటరి జీవనశైలి కలిగిన తేనెటీగ జాతులను కనుగొన్న అట్రీ పరిశోధకులు. అరుణాచల్ ప్రదేశ్లోని సియాంగ్ వ్యాలీలో 2 కొత్త అరుదైన ఒంటరి జీవనశైలి కలిగిన తేనెటీగ జాతులను కనుగొన్నారు అట్రీ పరిశోధకులు. ఇక్కడ అట్రీ అంటే అశోకా ట్రస్ట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎకాలజీ అండ్ ద ఎన్విరాన్మెంట్. అశోకా ట్రస్ట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎకాలజీ అండ్ ద ఎన్విరాన్మెంట్ అనే ఒక సంస్థ. దీని హెడ్ క్వార్టర్స్ బెంగళూరు, కర్ణాటక. మరి ఈ అట్రీ సంస్థకు చెందిన రీసెర్చర్స్ అరుణాచల్ ప్రదేశ్లోని సియాంగ్లో 2 రేర్ సొలిటరీ బీస్ని కనుగొన్నారు. రేర్ సొలిటరీ బీస్ స్పీషీస్ని కనుగొన్నారు. మరి వాటి పేర్లు తెలుసుకుంటే సరిపోతుందండి. చెప్పినాం కదా, అరుణాచల్ ప్రదేశ్ అంటే ఈస్టర్న్ హిమాలయాస్, తూర్పు హిమాలయాల కిందకు వస్తుంది, బయోడైవర్సిటీ హాట్స్పాట్. మరి రోజుకొక పాము, తేలు, పురుగులు ఇవన్నీ కూడా బయటకు వస్తూనే ఉంటాయి. సో వాటి పేర్లు తెలుసుకుంటే సరిపోతుంది. మరి ఆ 2 తేనెటీగ జాతులు ఏవి అంటే, ఒకటి ఎలాప్రోఫోడా ట్రయాంగులేటా. ఎలాప్రోఫోడా ట్రయాంగులేటా అనేది ఒక తేనెటీగ జాతి. మరొకటి హాబ్రోపోడా ఆది. హాబ్రోపోడా ఆది. మరొకటి ఎలాప్రోపోడా ట్రయాంగులటా. ఇక్కడ హాబ్రోపోడా ఆది అంటే, ఇక్కడ ఆది అనేది ఆ అరుణాచల్ ప్రదేశ్లో నివసించే ఒక ట్రైబ్, ఒక గిరిజన తెగ ఆది. వాళ్ళు ఈ సియాంగ్ వ్యాలీలో ఉంటారు కాబట్టి వాళ్ళ పేరు పెట్టడం జరిగింది. రేపు పొద్దున మనకి జాగ్రఫీలో కూడా వెళ్ళిపోవచ్చు ఇట్లాంటివి. అది ట్రైబు, అరుణాచల్ ప్రదేశ్. సో ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకోండి, ఎన్విరాన్మెంటు జాగ్రఫీకి లింక్ అప్ అవుతుంది. ఎన్విరాన్మెంట్ అనేది జాగ్రఫీకి లింక్ అవుతుంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఎన్విరాన్మెంట్ మీరు చదువుతున్నారంటే ఎన్విరాన్మెంటల్ జాగ్రఫీ అంటారు దీన్ని. ఏ ప్రాంతంలో ఏ చెట్టు ఉంది, ఏ మొక్క ఉంది, ఇటువంటివి. నెక్స్ట్ వన్ డిఫెన్స్కి సంబంధించి, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిఫెన్స్. భారత నౌకాదళంలో చేరనున్న యాంటీ మెరైన్ వార్ఫేర్ నౌక మాల్వన్. భారత నౌకాదళంలో చేరనున్న యాంటీ మెరైన్ వార్ఫేర్ నౌక మాల్వన్. యాంటీ మెరైన్ వార్ఫేర్ INS మాల్వన్ ఇండియన్ నేవీలో 22 జూలైన చేరబోతా ఉందండి. మనం ఆ రోజు ఎలాగో తెలుసుకుంటాం, బట్ న్యూస్లో ఉంది కాబట్టి తెలుసుకోవాలి. మరి ఏంటిది యాంటీ మెరైన్ వార్ఫేర్ నౌక? ఇది INS మాల్వన్ అనేది ఇది ఒక యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. మనం చూస్తూ ఉంటాం యుద్ధ నౌకలు, స్టెల్త్ ఫ్రిగేట్స్, INS నీలగిరి, INS మహేంద్రగిరి, అటువంటివి అవి యుద్ధ నౌకలు. ఇది యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ INS మాల్వన్. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? మనకి ఈ కోస్టల్ వాటర్స్ ఉంటాయి కదా, ఆ కోస్టల్ వాటర్స్లో సబ్మెరైన్స్ని యాంటీ సబ్మెరైన్ ఆపరేషన్స్లో ఉపయోగిస్తారు. మరి ఇక్కడ ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఇది మాహే క్లాసుకు చెందిన యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. మాహే అనే ఒక క్లాస్లో భాగంగా ఈ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్స్ని నిర్మిస్తూ ఉన్నారు. అందులో ఇది 2వది, అందులో ఇది 2nd వన్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి దీన్ని ఎవరు బిల్డ్ చేశారు అంటే కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ సంస్థ, కేరళ. మరి దీన్ని ఎందుకు ఉపయోగిస్తారు అంటే ఇందాక చెప్పినట్టు షాలో కోస్టల్ వాటర్స్లో యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ ఆపరేషన్స్ కోసము యూస్ చేస్తారు. జూలై 22న ఎయిర్ స్టాఫ్ యొక్క చీఫ్ ఆఫ్ ద ఎయిర్ స్టాఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ AP సింగ్ గారి సమక్షంలో ఇది ఇండియన్ నేవీలోకి చేరబోతోందన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మాహే క్లాస్లో మొదటిది ఏంటండి మనం డిస్కస్ చేసుకున్నాం, INS మాహే. ఇది కూడా యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్, ఇది మాహే క్లాస్. అలానే అర్నాలా క్లాస్ కూడా ఉంది కదండి, మనం డిస్కస్ చేసుకున్నాం అర్నాలా క్లాస్, INS అర్నాలా కూడా యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ నౌకనే. గుర్తుపెట్టుకోండి, మాహే క్లాసు, అర్నా క్లాసు ఇట్లా అడుగుతాడు. నేనైతే ఎగ్జామినర్, నేను క్వశ్చన్ పేపర్ సెటర్ అయితే ఇట్లా అడుగుతా. ఇటీవల మాహే క్లాసు నౌకలు, అర్నాలా క్లాస్ నౌకల్ని మనం వార్తల్లో చూసాము, అవి ఏవి అని చెప్పేసి 4 ఆప్షన్లు ఇస్తాను. ఒకటి వచ్చేసి యుద్ధ నౌకలు, మరొకటి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అంటాను, మరొకటి తీర గస్తీ నౌకలు అంటాను. అట్లా ఏదన్నా ఇస్తాను ఆప్షన్స్. సో రీసెంట్లీ వీ హ్యావ్ సీన్ మాహే క్లాస్ అండ్ అర్నాలా క్లాస్ షిప్స్ ఇన్ ద న్యూస్. వాట్ ఆర్ దీస్? దీస్ ఆర్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. నెక్స్ట్ వన్, అగ్నికుల్ కాస్మోస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో పరిశీలకుడిగా ఇస్రో మాజీ చైర్మన్ S. సోమనాథ్ గారు. అగ్నికుల్ కాస్మోస్ కంపెనీ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో అబ్జర్వర్గా
ఇస్రో ఫార్మర్ చైర్మన్ సోమనాథ్ గారు జాయిన్ అయ్యారు. మరి ఇక్కడ అగ్నికుల్ కాస్మోస్ కంపెనీ అంటే గుర్తు రావాల్సినది తమిళనాడులోని చెన్నైకు చెందిన ఒక ప్రైవేట్ స్టార్టప్ కంపెనీ, ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ కంపెనీ. మరి దీని ప్రాముఖ్యత ఏంటి? ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్ని డెవలప్ చేసింది. అగ్నికుల్ కాస్మోస్ అనే కంపెనీ అగ్నిబాన్ అనే ఒక రాకెట్ని డెవలప్ చేసింది. 2 స్టేజ్ రాకెట్, 2 స్టేజ్ల రాకెట్. ఆ రాకెట్లో ప్రపంచంలోనే తొలిసారిగా 3D ప్రింటింగ్ టెక్నాలజీ సహాయంతో తయారు చేసిన ఇంజన్ని ఉపయోగించారు. వరల్డ్స్ ఫస్ట్ 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్ దట్ ఈజ్ అగ్నిబాన్ సార్టెడ్ వరల్డ్స్ ఫస్ట్ 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్. మీకు ఎస్ఎన్టీ కరెంట్ అఫైర్స్ కావాలి అంటే అండి, యాక్చువల్లీ కొద్దిగా స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏవైనా కావాలంటే మన హరీష్ అకాడమీలో ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో నేను 2024 ఏపీ గ్రూప్ 2 టైంలో ఎస్ఎన్టీ మీద చాలా వీడియోలు చేశాను. అందులో ఇలాంటి టాపిక్స్ అన్నీ కవర్ అయినాయండి. ఒకసారి మీరు ఓపిక ఉంటే చూడొచ్చు. సో అగ్నికుల్ కాస్మోస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో అబ్జర్వర్గా ఇప్పుడు ఈయన జాయిన్ అయ్యాడు. మరి ఏం చేస్తారంటే భవిష్యత్తులో అగ్నికుల్ కాస్మోస్ కంపెనీ చేపట్టబోయే ప్రయోగాలు, లాంచెస్ ఏవైతే ఉంటాయో లాంచ్ మిషన్స్, ఆ లాంచ్ మిషన్స్కి ఈయన తనకున్న నాలెడ్జ్ని అందించడం జరుగుతుంది. సో ఇస్రో ఫార్మర్ చైర్మన్ సోమనాథ్ గారు. మరి ఇక్కడ ప్రజెంట్ ఇస్రో చైర్మన్ వి నారాయణన్ గారు ఉన్నారు, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ వన్, ఉక్రెయిన్ కొత్త ప్రధానమంత్రిగా సెర్హీ కొరెట్స్కీ. ఉక్రెయిన్ కంట్రీకి న్యూ ప్రైమ్ మినిస్టర్గా సెర్హీ కొరెట్స్కీ ఈయనని ఉక్రెయిన్ పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఉక్రెయిన్ పార్లమెంట్ అపాయింటెడ్ సెర్హీ కొరెట్స్కీ యాజ్ న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఉక్రెయిన్. మరి రీసెంట్గా ఉక్రెయిన్ ప్రైమ్ మినిస్టర్గా మొన్నటి వరకు ఉన్న యులియా సిరిడెంకో రాజీనామా చేసి దిగిపోయాడు. ఎందుకంటే ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గవర్నమెంట్ అంతా కూడా రీషఫుల్ చేయాలనుకుంటున్నాడు. అందులో భాగంగా మొన్నటి వరకు ఉక్రెయిన్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న యులియా స్విరిడెంకో రిజైన్ చేశాడు. సో ఇప్పుడు ఉక్రెయిన్ న్యూ ప్రైమ్ మినిస్టర్ సెర్హీ కొరెట్స్కీ. మరి ఇక్కడ ఇది ఫ్యాక్ట్. అయితే ఉక్రెయిన్ అంటే గుర్తు రావాల్సినది యూరప్ కంట్రీ. ఇది యూరప్లో 2వ అతిపెద్ద కంట్రీ ఏరియా పరంగా చూసుకుంటే. యూరప్స్ 2nd లార్జెస్ట్ కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా, విస్తీర్ణం పరంగా యూరప్లోనే 2వ అతిపెద్ద దేశము ఉక్రెయిన్. మరి ఉక్రెయిన్ ఇది బ్లాక్ సీ బార్డర్ కంట్రీ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. నల్ల సముద్రానికి సరిహద్దు దేశం ఉక్రెయిన్. మరి ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఉక్రెయిన్. ఈ మధ్య న్యూస్లో ఎక్కువగా ఉంది కాబట్టి డెఫినెట్లీ ఉక్రెయిన్ బార్డర్ కంట్రీస్ కూడా చూసుకుందామండి. ఉక్రెయిన్ క్యాపిటల్ కీవ్. ఎందుకంటే కొన్ని కంట్రీస్ రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, ఇరాను ఇటువంటివి కంటిన్యూస్గా వార్తల్లో ఉన్నాయి కాబట్టి చెప్పలేము రేపు పొద్దున్న ఉక్రెయిన్ బార్డర్ కంట్రీస్ ఏవి అని చెప్పేసి కూడా అడగవచ్చు. సో ఉక్రెయిన్ బార్డర్ కంట్రీస్ మీరు చూసుకుంటే రష్యా, బెలారస్, పోలాండ్, స్లోవేకియా, హంగరీ, రొమేనియా, మాల్డోవా. రష్యా, బెలారస్, పోలాండ్, స్లోవేకియా, హంగరీ, రొమేనియా, మాల్డోవా. ఇక్కడ మీరు చూస్తే బ్లాక్ సీ బార్డర్ కంట్రీ. మరి బ్లాక్ సీ బార్డర్ కంట్రీస్ కూడా మనం ఒక ట్రిక్ చెప్పుకున్నామండి. ఆ ట్రిక్ మీరు ఆప్షన్స్లో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో ట్రై చేయండి. మనం చెప్పాం బ్లాక్ సీకి బార్డర్ కంట్రీస్కి సంబంధించి సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఆ ట్రిక్ ఏంటో ట్రై చేయండి. మరి ఇక్కడ ప్రపంచంలోనే ఏరియా పరంగా అతిపెద్ద కంట్రీ ఏదండి? వరల్డ్స్ లార్జెస్ట్ కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా రష్యా తర్వాత కెనడా, తర్వాత చైనా, తర్వాత అమెరికా. వరల్డ్స్ లార్జెస్ట్ కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా రష్యా. నెక్స్ట్ వన్, ఇంపార్టెంట్ డేస్, వార్తల ముఖ్యమైన దినోత్సవాలు. అంతర్జాతీయ న్యాయ దినోత్సవం July 17th. వరల్డ్ డే ఫర్ ఇంటర్నేషనల్ జస్టిస్. ఎవ్రీ ఇయర్ July 17th అంతర్జాతీయ న్యాయ దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటారు. మరి పేర్లోనే ఉంది ఇంటర్నేషనల్ జస్టిస్ అంటే జస్టిస్ని కాపాడాలి, న్యాయాన్ని కాపాడాలి, బాధితుల హక్కుల్ని కాపాడాలి, క్రైమ్ రేట్ని తగ్గించాలి. దానికోసం అవేర్నెస్, అవగాహన తీసుకురావడం కోసము ఎవ్రీ ఇయర్ July 17th యునైటెడ్ నేషన్స్ సంస్థ నిర్వహిస్తూ ఉంటుంది. యునైటెడ్ నేషన్స్, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఇటువంటి సంస్థలు నిర్వహిస్తూ ఉంటాయి. సో గుర్తుపెట్టుకోండి July 17th. మరి ఎందుకు 17th జూలై అంటే 1998 July 17th రోమ్ శాసనాన్ని తీసుకొని వచ్చారు. 1998 July 17th రోమ్
రోమ్ శాసనాన్ని తీసుకొని వచ్చారు. రోమ్ శాసనం అంటేనే గుర్తు రావాల్సినది ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. ఈ రోమ్ స్టాచ్యూ ఎప్పుడు వచ్చిందంటే 1998 జూలై 17. మరి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 2002 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఐసీసీ ఏర్పాటు కావడానికి మెయిన్ శాసనం రోమ్ స్టాచ్యూ. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఎక్కడ ఉంటుందంటే హెడ్ క్వార్టర్స్ హేగ్, నెదర్లాండ్స్ కదా. మరి ఏం చేస్తుంది ఐసీసీ? జనరల్గా ఈ యొక్క యుద్ధ నేరాలు కావచ్చు, ఊచకోత నేరాలు, ఈ మానవాళిపైన జరిగిన దాడులకు సంబంధించి విచారణ చేస్తూ ఉంటుంది. జీనోసైడ్ క్రైమ్స్, క్రైమ్స్ అగైనెస్ట్ హ్యుమానిటీ, వార్ క్రైమ్స్, క్రైమ్స్ ఆఫ్ అగ్రెషన్, అటువంటి వాటిని లైక్ ప్రోబ్ చేస్తుంది. సో ఇదండి వరల్డ్ డే ఫర్ ఇంటర్నేషనల్ జస్టిస్. ఇక ఇవాళ క్వశ్చన్ అంటే మనం డిస్కస్ చేసుకున్న టాపిక్కే మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా, దీనికి కేటాయించిన బడ్జెట్ ఎంత? ఇక నేను అడిగిన క్వశ్చన్, ప్రపంచంలోనే మొట్టమొదటి న్యూక్లియర్ శక్తితో నడిచే వాణిజ్య ఉపగ్రహం వచ్చేసి బోర్, పేరు వచ్చేసి బీటా వోల్టాయిక్ ఆర్బిటాల్ హై రిలయబిలిటీ శాటిలైట్. బీటా వోల్టాయిక్ ఆర్బిటాల్ హై రిలయబిలిటీ శాటిలైట్. దీన్ని డెవలప్ చేసింది అమెరికాకు చెందిన సిటీ ల్యాబ్స్ అనే ఒక ఆర్గనైజేషన్, ఒక సంస్థ. దీన్ని స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా స్పేస్లోకి పంపడం జరిగింది. ఇక్కడ ఆస్పిరెంట్స్కి డౌట్స్ వస్తున్నాయండి. ఆ డౌట్స్ క్లారిఫికేషన్ మనము ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. కర్ణాటకలో చామరాజనగర్ జిల్లాలో థోరియం నిల్వల్ని కనుగొన్నారు అని చెప్పేసి జిఎస్ఐ సైంటిస్టులు. మరి అప్పుడు మనము ఏమని చెప్పుకున్నాం? జనరల్గా చెప్పుకున్నాం, ఇండియాలో ప్రపంచంలోనే అత్యధికంగా థోరియం నిల్వలు ఉన్న దేశం భారతదేశం. మరి ఇండియాలో థోరియం నిల్వలు అత్యధికంగా ఎక్కడున్నాయని చెప్పినప్పుడు జనరల్గా మనం ఏం చెప్పామంటే కేరళ, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఉన్నాయని చెప్పామండి. మనం పర్టికులర్గా ఎక్కడా కూడా కేరళలో అత్యధికంగా రిజర్వ్స్ ఉన్నాయని చెప్పలేదు, కేరళలో అత్యధికంగా థోరియం నిల్వలు ఉన్నాయని చెప్పలేదు. జనరల్గా చెప్పినప్పుడు భారతదేశంలో అత్యధికంగా థోరియం నిల్వలు ఈ రాష్ట్రాలలో ఉన్నాయి, కేరళ, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి అట్లా చెప్పాం. బట్ ఎనీవే ఆస్పిరెంట్స్కి కొద్దిగా డౌట్ వచ్చింది కాబట్టి ఆ డౌట్ని క్లారిఫై చేయాలండి. సో ఇది పిఐబి అండి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, March 11, 2026. జస్ట్ 4 months బ్యాక్ పార్లమెంటులో ఆన్సర్ చేసిన క్వశ్చన్. అంటే ఏ రాష్ట్రాలలో ఈ మోనజైట్ శాండ్లలోనే థోరియం నిల్వలు ఉంటాయి, ఏ రాష్ట్రంలో ఎంత ఉన్నాయని చెప్పేసి March 11 పిఐబిలో నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ అండి. మీరు ఇక్కడ చూస్తే ఒడిశాలో మోనజైట్ నిల్వలు 3.22 million tons ఉన్నాయి. 3.22 million tons. ఆ మోనజైట్ బీచ్ ఇసుకలోనే థోరియం అనేది మనకు దొరుకుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా 4.05 million tons ఉన్నాయండి. హయ్యెస్ట్ మోనజైట్ శాండ్స్ ఆంధ్రప్రదేశ్ 4.05 million tons. తమిళనాడులో 2.55 million tons. కేరళలో 1.84 million tons. ఇక మహారాష్ట్రలో 0.004 million tons. గుజరాత్ తీరంలో కూడా కొద్దిగా లభ్యమవుతాయి, వెస్ట్ బెంగాల్ తీరంలో కూడా కొద్దిగా లభ్యమవుతాయి, జార్ఖండ్లో కూడా కొద్దిగా లభ్యమవుతాయి, ఇక కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో కూడా. బట్ ఏంటంటే చాలా మైన్యూట్, చాలా తక్కువగా దొరుకుతాయి. మెయిన్ అంటే మనకి అత్యధికంగా హయ్యెస్ట్ ఆంధ్రప్రదేశ్ 4.05 million tons అండి, ఒడిషా 3.22 million tons సెకండ్ ప్లేసు, థర్డ్ ప్లేస్ తమిళనాడు 2.55 million tons, కేరళ 1.84 million tons. ఈ టాప్ 4 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది యాక్చువల్లీ డేటా అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి, బట్ ఇది ఎక్కువ చేంజ్ కాదులేండి, ఎందుకంటే మోనజైట్ ఇసుక అనేది అంత త్వరగా పెరగదు, అంత త్వరగా తగ్గదు కాబట్టి. జనరల్గా నీకు బీచ్ ఇసుక కూడా ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు కదండి, సాయిల్ ఎరోషన్ వల్ల. ఈ సముద్ర తీరం కోతకు గురైనప్పుడు కూడా తగ్గుతాయి. మీరు ఇదే పిఐబిలో, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో 2014లో డేటా ఉంటుంది, మోనజైట్ శాండ్స్ ఏ రాష్ట్రంలో ఎంత ఉన్నాయని చెప్పేసి. అప్పటితో పోల్చుకుంటే కొద్దిగా ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో కొద్దిగా పెరిగాయి, కానీ వాటి స్థానం పెద్దగా మార్పు కాలేదు. సో నేను ఇంకోటి ఆస్పిరెంట్స్కి మళ్ళీ చెప్పేది ఒకటే అండి, మనం కరెంట్ అఫైర్స్ చెప్పేటప్పుడు ఎలా ఉంటుందంటే జనరల్గా ఏదైనా ఒక టాపిక్ వచ్చినప్పుడు ఆ టాపిక్ ఎంత అవసరమో అంతే చెప్పుకుంటూ పోవాలా. ఎక్కువగా మనము టూ మచ్ సబ్జెక్ట్లోకి పోయినా అది బాగోదు. అయితే ఆస్పిరెంట్స్ని చైతన్యపరచడమే నా ముఖ్య ఉద్దేశం కాబట్టి, ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ, పవర్ సెక్టార్ గురించి చదివేటప్పుడు ఇండియాలో సౌర విద్యుత్ ఉత్పత్తి ఎంత ఉంది, విండ్ విద్యుత్ ఉత్పత్తి ఎంత ఉంది, అటువంటి టాపిక్స్ మనం డిస్కస్ చేసుకునేటప్పుడు నేను ఇవాల్టికి అప్డేట్ డేటా ఎలా ఉందో ఇవాల్టికి ఉన్న అప్డేటెడ్ డేటా నేను చెప్తాను. కానీ ఎగ్జామ్ 2 నెలల తర్వాత జరిగింది అనుకోండి, ఆ డేటా అప్డేట్ అవుతూ ఉంటుంది, అంతే కదా. సోలార్ ఎనర్జీ ఈరోజు ఒకలాగా ఉత్పత్తి చేస్తారు, రేపు పొద్దున పెరగొచ్చు. సో ఆస్పిరెంట్స్ ఎప్పుడు కూడా అఫీషియల్ వెబ్సైట్స్ని చెక్ చేసుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ సోలారు, విండు, కోలు, థర్మల్ ఎనర్జీ వీటి ఉత్పత్తికి సంబంధించి డేటా చదివేటప్పుడు మీరు మార్కెట్లో దొరికే బుక్కుల్ని నమ్మొద్దండి. ఎందుకంటే
వాళ్ళు ఎప్పుడో 3-4 నెలల కిందట రాసింటారు. మార్చి 2026 నాటికి డేటా ఇచ్చింటాడు. ఎగ్జామ్ ఆగస్టు సెప్టెంబర్లో జరుగుతుంది. మరి ఆ బుక్ మీకు సరిపోదు కదా, ఆ బుక్ నమ్మొద్దండి, డెఫినెట్లీ బుక్లు నమ్మొద్దండి. ఇలాంటి డేటా వచ్చినప్పుడు మాత్రము డేటా సంబంధించిన టాపిక్స్ చదివేటప్పుడు ఎగ్జామ్కు 1 నెల ముందు డేటాను చూసుకోండి, అది అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకుంటే సరిపోతుంది అట్లా. సో ఇది అండి, దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్ అండి. విల్ మీట్ యూ అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.